రాయదుర్గం నియోజకవర్గంలో గుప్త నిధుల వేటగాళ్ల గుట్టును రట్టు చేశారు పోలీసులు. పురాతన ఆలయాలే లక్ష్యంగా గుప్త నిధుల తవ్వకాలు చేపడుతున్న 5 మందిని అరెస్టు చేశారు డీఎస్పీ రవిబాబు. కుంటి మారమ్మ ఆలయం సమీపంలో అనుమానితులుగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వారి వద్ద మారణాయుధాలు, పూజా సామాగ్రి ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మరో 3 ముద్దాయిలు పరారీలో ఉన్నారన్నారు. గుప్త నిధుల వేటగాళ్లను పట్టుకోవడంలో సాహసించిన అర్బన్ సిఐ శ్రీనివాసులను అభినందించి అవార్డుకు రిఫర్ చేసినట్లు మీడియాతో తెలిపారు. దుర్గము, కళ్యాణదుర్గము పరిసర ప్రాంతాల్లో కొందరు దుండగులు పురాతన దేవాలయాలను టార్గెట్గా చేసుకొని పురాతన దేవాలయాల్లో దొంగతనాలు చేయటము, నిధి నిక్షేపాల కోసము విగ్రహాలను పగలగొట్టడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎస్పీ గారు, గంగాధర్ ఎస్పీ గారు స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసి జిల్లా అంతా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా నిన్నటి దినం రాత్రి 7:30 PM అప్పుడు కుంటిమారమ్మ గుడి దగ్గర బళ్ళారి రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మా ఇన్స్పెక్టరు అలాగే మా ఎస్ఐ వలి వారి సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఒక ఇటియోస్ కారు ఇటువైపు రావడం మీద సమాచారం అందింది. వెంటనే దానిని చెక్ చేయగా దాంట్లో మొత్తము 6 మంది వ్యక్తులు ఉండినారు. మనోజ్ కుమార్, విజయ్ కుమార్, ఇంకా ఒక 5 మంది వ్యక్తులు ఉండినారు. వారిలో 3 మా వాళ్ళు పట్టుకోగలిగినారు, ఇంకో 3 పారిపోవడం జరిగింది. ఆ ఇటియోస్ కార్ను చెక్ చేయగా అందులో 3 గుణపాలు, ఒక ఆక్సిజన్ సిలిండరు, ఒక గ్యాస్ సిలిండరు, ఒక సుత్తి, ఇంకా కొంత పూజా సామాగ్రి, అలాగే ఉలులు ఉండటం జరిగింది. ఇవన్నీ వీళ్ళందరూ కర్ణాటక బార్డర్లోకి వెళ్ళి అక్కడ దేవాలయాలు, ఏవైనా పురాతన దేవాలయాలు ఉంటే వాటిని పడగొట్టి దాంట్లో నిధి నిక్షేపాల కోసం, అలాగే ఆ టెంపుల్స్లో ఏమైనా వాల్యుబుల్స్, గుడికి సంబంధించిన వాల్యుబుల్స్ ఏవైనా ఉంటే వాటిని దోచుకోవాలనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళను బలమంగా గాయపరిచి ఈ నేరానికి పూనుకోవాలని వీళ్ళు మాట్లాడుకున్నారు. అంతేకాకుండా వీళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకో 2 కూడా మన రాయదుర్గం వాళ్ళు వీళ్ళకి అసిస్ట్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్